వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, స్ట్రైట్గా ఒక క్వశ్చన్ సార్. మీకు విజయసాయి రెడ్డి పార్టీ పెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డికి లాభమా నష్టమా ఎట్లా చూస్తారు సార్ మీరు? అంటే మీరు స్ట్రైట్గా అడిగారు, కానీ స్ట్రైట్గా ఒక పదం, ఒక వాక్యంలో, ఒక పదంలో చెప్పే సమాధానం ఉండదు. ఎందుకంటే ఇది పొలిటికల్ డెవలప్మెంట్స్ కదా. అందుకని దీనికి స్ట్రైట్గా సమాధానం చెప్పాలి అంటే చెప్పడానికి ప్రయత్నం చేస్తా. స్ట్రైట్గా విజయసాయి రెడ్డి ఏ పని చేసినా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండటానికే చేస్తాడు. ఇంతవరకు అయితే క్లియర్ కదా. మీరు క్లియర్, నేను క్లియర్. విజయసాయి రెడ్డి ఏ పని చేసినా నిద్రలో, కలలో కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే ప్రవర్తిస్తాడు. నీకు ఒక పెద్ద న్యాయస్థానానికి నిన్ను జడ్జిగా పెడుతున్నావయ్యా, నువ్వు దీనిలో కూడా ఈ కుర్చీలో ధర్మపీఠంలో కూర్చొని నువ్వు న్యాయం చెప్పు అని దేవుడు విజయసాయి రెడ్డిని తీసుకొచ్చి ఒక ధర్మపీఠం మీద కూర్చోబెట్టినా సరే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే తీర్పు చెప్తాడు. కేసులు మొత్తం కొట్టేస్తాడు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే ఉంటాడు. ఎందుకు అంటే, ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్గా నా అబ్జర్వేషన్ని ఇట్లా ఎందుకు చెప్తున్నాను అంటే, విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఒక ఆడిటర్గా పనిచేసిన వ్యక్తికి ఏం తెలుస్తాయి? చాలా సీక్రెట్లు తెలుస్తాయి. మీకు ఉదాహరణకి, అంటే మీరు అటువంటి వాళ్ళు కాదు, కానీ ఉదాహరణకి చెప్తా. మీరు ఒక ఆడిటర్ని పెట్టుకున్నారనుకోండి, మీకు సడన్గా ఒక 100 కోట్లు వచ్చేసినాయి అనుకోండి. ఎక్కడి నుంచి వచ్చినాయో మీరు మా అందరికీ చెప్పరు, మీ ఆడిటర్కి చెప్తారు. ఆడిటరు నేను అక్కడి నుంచి ఒక 50, ఇక్కడి నుంచి ఒక 25, ఇక్కడి నుంచి ఒక 25 కొట్టేశాను, వీటిని జాగ్రత్తగా కవరప్ చేయి అని చెప్పి మీరు మీ ఆడిటర్కి చెప్తారు. విజయసాయి రెడ్డి వైఎస్ రాజారెడ్డి దగ్గర నుంచి, వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు వాళ్ళ కుటుంబానికి ఆడిటర్. అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టే ఈ స్కెచ్ అంతా వేశాడు. మొత్తం ఏమేంటి, ఈ సూట్ కేసు కంపెనీలు, ఆ కంపెనీలు, ఈ కంపెనీలు, క్విడ్ బ్రోకోలు, అవి ఇవి, సిబిఐకి దొరకటం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు రావటం, ఆస్తులు వాళ్ళు స్వాధీనం చేసుకోవటం, వాళ్ళు మొత్తం కేసులు పెట్టడం, ఆ కేసులు సుప్రీం కోర్టు వరకు వెళ్ళటం, చాలా కేసులు. ఆయన మేధస్సంతా ఆ కుటుంబానికి అంకితం చేశాడు. అందుకని అటువంటి మనిషి, లూప్ హోల్స్ అన్నీ తెలిసిన మనిషి, అటువంటి మనిషిని, అంటే జనరల్గా లూప్ హోల్స్ తెలిసిన మనిషిని ఎవడూ కూడా ధైర్యంగా బయటికి కొట్టలేడు కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళగొట్టాడు? నేను మీరు స్ట్రైట్ క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను మీకు క్వశ్చన్లు అడుగుతున్నా. మరి ఇప్పటిదాకా నేను చెప్పింది ఏంటి? విజయసాయి రెడ్డికి మొత్తం జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డి లూప్ హోల్స్ అన్నీ తెలుసు అని ఇప్పటిదాకా నేను చెప్పింది అదే కదా. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? మరి అన్ని లూప్ హోల్స్ తెలిసిన మనిషిని జగన్మోహన్ రెడ్డి అంత ధైర్యంగా బయటికి ఎందుకు వెళ్ళగొడతాడు? ఇది కదా పెద్ద క్వశ్చన్ ఇది. ఇప్పుడు మీరు అనుమానాలు వ్యక్తపరిచినాక రేజ్ అయ్యే క్వశ్చన్ ఇదే. అంతే కదా. మరి నువ్వు వెళ్ళగొట్టావు, పార్టీ నుంచి పొగబెట్టి వెళ్ళగొట్టావు. ఫస్ట్ నీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా విజయసాయి రెడ్డి పదవిని ఊడబీకావు. తర్వాత ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఆ పదవిని ఊడబీకావు. ఆ తర్వాత విజయసాయి రెడ్డిని మెడబట్టుకొని బయటికి గెంటావు. ఏ ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ చేసి ఉంటాడు? సింపుల్ క్వశ్చన్ బట్ కాంప్లికేటెడ్. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన చాలా కేసులు విజయసాయి రెడ్డికి తెలిసే జరిగినాయి అనేది నిర్వివాదాంశం, ఎటువంటి సందేహం లేదు. ఎట్ ది సేమ్ టైం విజయసాయి రెడ్డి కొన్ని పనులు చేశాడు. ఆ పనులకి సంబంధించిన ఆధారాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా ఉంటాయి. ఆబ్వియస్గా. ఉత్తరాంధ్రలో ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి ఏమేం చేశాడు మీకు నాకు పైన తెలుస్తాయి, కానీ ఇన్డెప్త్గా జగన్మోహన్ రెడ్డికి తెలుస్తాయి కదా. అందుకనే విజయసాయి రెడ్డి బయటికి వెళ్ళిపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ఉన్నాడు. పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి దూరంగా జరిగినా కానీ విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఏ కీలకమైన విషయాన్ని ఇప్పటి వరకు బయట పెట్టడు కూడా, భవిష్యత్తులో కూడా పెట్టడు. సింపుల్. విజయసాయి రెడ్డి పార్టీ నుంచి బయటకు వచ్చిన కొత్తల్లో
ఎవడో నాబోటి రిపోర్టర్ ఒక అతను ఢిల్లీలో అడిగాడు. ఏమని అడిగాడు? చాలా క్వశ్చన్లు అడిగారు. అందులో ఒక క్వశ్చన్ మనకి పర్టినెంట్ కాబట్టి అది చెప్తా. వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ జరిగినప్పుడు మీరు అది గుండెపోటు అని చెప్పారు. గుండెపోటు అని మీకు ఎవరు చెప్పారు? ఫస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? ఈ క్వశ్చన్ ఢిల్లీలో ఒక జర్నలిస్టు విజయసాయిరెడ్డిని అడిగాడు. విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరికీ నిజంగానే తగాదా వచ్చి, నిజంగానే విజయసాయిరెడ్డి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి, నిజంగానే విజయసాయిరెడ్డి వ్యవసాయం చేసుకోవటానికి వెళ్దామని నిర్ణయం తీసుకొని ఉన్నట్టయితే ఆ సమాధానం వేరే విధంగా ఉండేది. కానీ విజయసాయిరెడ్డి ఏమి సమాధానం చెప్పాడు అనేది నేను స్పష్టంగా మీకు చెప్తా. మళ్ళీ అంటే అప్పుడు వినుంటారు మీరు కూడా, ఇప్పుడు మళ్ళీ నేను గుర్తు చేస్తా. ఏం చెప్పాడు అంటే, వివేకానందరెడ్డి విషయం తెలియగానే నేను వైఎస్ అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను. వైఎస్ అవినాష్ రెడ్డి ఇదిగో బలానా ఆయనకి ఇస్తున్నాను మాట్లాడు అని ఫోను పక్కనున్న వ్యక్తికి ఇచ్చాడు. ఆ పక్కనున్న వ్యక్తి నాకు గుండెపోటుతో మరణించాడు వివేకానందరెడ్డి అని చెప్పాడు. నేను అదే చెప్పాను అన్నాడు. పేర్లు చెప్పలా. రిపోర్టర్లు అడిగారు, ఎవరతను? నువ్వు అవినాష్ రెడ్డికి నువ్వు ఫోన్ చేస్తే ఆయన ఎవరికి ఇచ్చాడు? నాకు తెలియదు అన్నాడు. ఎవరో నాబాటి వాడు ఉండి సాక్షి రిపోర్టర్ అయి ఉంటాడు అన్నాడు. అదే అన్నాడు. అంతే తప్ప విజయసాయిరెడ్డి స్పష్టంగా చెప్పలేదు. నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డికి విజయసాయిరెడ్డికి నిజంగా అభిప్రాయ భేదాలు వచ్చి ఉంటే ఆ రోజున విజయసాయిరెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి గుండెపోటుతో మరణించాడు అని చెప్పేవాడు కాదు. ఆ చెప్పటం కూడా అట్లా చెప్పేవాడు కాదు. అట్లా చెప్పాల్సిన అవసరం విజయసాయిరెడ్డికి లేదు. ఆవేశం నిజాలు చెప్పుండేవాడు. ఇంకొకటి, ఆ మర్డర్ జరిగినప్పుడు విజయసాయిరెడ్డి తనంతట తానుగా వచ్చి మాట్లాడా? ఏది? వివేకానందరెడ్డి గుండెపోటుతో మరణించాడు అని మాట్లాడి ఉంటాడా? వివేకానందరెడ్డి హత్య జరిగింది ఈ విధంగా చెప్పు అని జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆదేశాలు రాకుండా విజయసాయిరెడ్డి ఆ స్టేట్మెంట్ ఇస్తాడా? అవకాశం లేదు. మరి నాకు జగన్మోహన్ రెడ్డో లేకపోతే వేరే వాళ్ళు ఎవరో నాకు ఫోన్ చేసి ప్రెస్కి వెళ్ళి చెప్పు, టీవీల ముందర చెప్పు అని చెప్పారు. నేను అదే విషయం చెప్పాను, అంతకు మించి నాకు తెలియదు అని చెప్పాలి. ఆ మాట చెప్పలే. ఇది చెప్పకుండా నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేశాను. నువ్వు అవినాష్ రెడ్డికి ఎందుకు ఫోన్ చేసావు? నీకేం ఇంట్రెస్ట్? అవినాష్ రెడ్డి వేరే వాడికి ఎవడికో ఫోన్ ఇస్తే వాడు చెప్పింది విని నువ్వు ప్రజలకు ఎట్ట చెప్తావు? అంటే నేను ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ మొత్తం ఇంత ఎలాబొరేట్గా చెప్పటానికి కారణం ఏంటి అంటే, విజయసాయిరెడ్డికి ఇంకొక 7 జన్మలెత్తిన జగన్మోహన్ రెడ్డితో అనుబంధం కొనసాగుతూనే ఉంటుంది. మీరు ఇవన్నీ చెప్తే ఇప్పుడు అనుమానం వస్తుందండి. మామూలుగా షర్మిలారెడ్డి జగన్ రెడ్డితో విభేదించి బయటికి వెళ్ళినప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు, తిట్టారు. ఆమె విజయమ్మను కూడా తిట్టారు. ఆఖరికి విజయసాయిరెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి చర్చల సంగతి లేవనెత్తినాక కూడా వైసీపీ సోషల్ మీడియా ఎక్కడ తిట్ల తవలపాకతో కొట్టినట్టు అక్కడక్కడ 4-5 ట్వీట్లు కనిపించినాయి. విమర్శ చేయలే. చెప్తున్నా కదా, విజయసాయిరెడ్డి ఏం చేసినా నిన్నగాక మొన్న బయటకు వచ్చాడు. విజయసాయిరెడ్డి బయటకు వచ్చి పెద్ద గంభీరమైన ఉపన్యాసం ఇచ్చాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా మత మార్పిడులకు పాల్పడ్డాడు అని చెప్పాడు కదా. చెబితే జనరల్గా అది వాళ్ళిద్దరూ మాట్లాడుకొని, జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి మాట్లాడుకొని ఆ విషయం బయటికి చెప్పి ఉండకపోతే వెంటనే జగన్మోహన్ రెడ్డి కానీ, సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, లేదు పేర్ని నాని కానీ, వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళు
బయటికి వచ్చి విజయసాయిరెడ్డి చెప్తున్నది తప్పు, మా పాలనలో మత మార్పిడులు జరగలేదు, మేము చర్చిలు కట్టలేదు అని చెప్పాలి. చెప్పారా? ఎందుకు ఖండించలేదు? ఎందుకు ఖండించలేదు అంటే నేను ఇచ్చే విశ్లేషణ ఏంటి అంటే, విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకున్న తర్వాతే విజయసాయిరెడ్డి బయటికి వచ్చి ఈ పాయింట్ చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి టైంలో కన్వర్షన్స్ జరిగినాయని, జగన్మోహన్ రెడ్డి టైంలో చర్చిలు నిర్మించాడని విజయసాయిరెడ్డి కావాలనే వాంటెడ్గా చెప్పాడు. వ్యూహం ఏమై ఉంటుంది సార్? వ్యూహము వెరీ సింపుల్. ఇక్కడ విజయసాయిరెడ్డి అంటే మొత్తం మామూలుగా చూస్తే విజయసాయిరెడ్డి బయటకు వచ్చి చెప్పే మాటలు, ఆ మాటల వెనుకున్న అర్థాలు, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో 3 సంవత్సరాల తర్వాత జరగబోయే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ కావాలి. అందుకని ఇప్పటి నుంచే కొన్ని విషయాలు బయటికి చెప్తూ ఉంటాడు. నేను ఈ విజయసాయిరెడ్డి చెప్పే ఒక్కొక్క మాటని విశ్లేషించి చెప్పాలి అంటే ఇక్కడ టైం సరిపోదు. కానీ నీకు చర్చీలు కట్టాడు జగన్మోహన్ రెడ్డి, చర్చీలు కట్టించాడు, జగన్మోహన్ రెడ్డి మత మార్పిడులకు పాల్పడ్డాడు అని చెప్పటం వెనక చాలా పెద్ద సోషల్ సైన్స్ ఉన్నది. చాలా పెద్ద సోషల్ సైన్స్ ఉంది. అంటే ఓట్లని, ఒక వర్గం ఓట్లని కన్సాలిడేట్ చేసి జగన్మోహన్ రెడ్డికి అప్పగించే ఒక ప్లాన్ ఉన్నది, రాజకీయ వ్యూహం ఉన్నది. జగన్మోహన్ రెడ్డికి కావాల్సిందే అది, అతను కోరుకునేదే అది. కాబట్టి ఆ విషయాన్ని అతను డైరెక్ట్గా చెప్పలేడు కాబట్టి విజయసాయిరెడ్డితోటి చెప్పించాడు. రేపొద్దున విజయసాయిరెడ్డి పార్టీ పెట్టినా, ఇంకా పెట్టలేదు, పెడతాడు, 2-3 రోజుల్లో పెడతాడు. పార్టీ పెట్టినా, ఛానల్ పెట్టినా విజయసాయిరెడ్డి చేసే పని ఇదే. విజయసాయిరెడ్డి ఏ మాట మాట్లాడినా, ఏ చర్య చేసినా అది మనసా వాచా కర్మణ జగన్మోహన్ రెడ్డికి ఉపయోగించే విధంగానే మాట్లాడతాడు, చేస్తాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే వర్గాలని తన దగ్గర చేర్చుకోవడం, లేదంటే తర్వాత కన్సాలిడేట్ చేయడం చేసే ప్రయత్నంలో ఉన్నాడైతే. ఇంకా మీరు ఎట్లన్నా అనుకోండి, విజయసాయిరెడ్డికి అంత కెపాసిటీ లేదు కానీ బట్ ఆ ప్రయత్నం చేస్తాడు. విజయసాయిరెడ్డి దగ్గర విజయసాయిరెడ్డి ఇప్పుడు అడిగితే ఒక 10,000 కోట్లో 20,000 కోట్లో సమీకరించగలుగుతాడు. అంత ఆర్థిక శక్తి ఉన్నది. మామూలు ఏదో వ్యాపారం పెట్టుకుంటాం, మద్యం దుకాణాలు పెట్టుకుంటాం అంటేనే 100 కోట్లు ఇప్పించిన వాడు రాజకీయ పార్టీ పెడుతున్నాను నాకు డబ్బులు కావాలంటే రావా, టపటప వచ్చి పడతాయి. అందుకని ఆర్థికంగా చాలా అంటే వెసులుబాటు ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి. అందుకనే విజయసాయిరెడ్డికి ఈ మొత్తం టోటల్ పొలిటికల్ వ్యవస్థ మీద నమ్మకం ఎక్కువ. డబ్బులు పడేస్తే ఎవడన్నా నా దగ్గరికి వస్తాడు, డబ్బులు పడేస్తే డబ్బులు పడేసి నేను పనులు చేయించుకోగలుగుతాను అన్న నమ్మకంతో విజయసాయిరెడ్డి రంగంలో దిగుతున్నాడు. లేకపోతే నెల్లూరులో పోటీ చేసి ఎంపీగా ఘోరంగా ఓడిపోయిన ఒక వ్యక్తి రాజకీయ పార్టీ పెట్టడం ఏంటి? అందులో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీ పెట్టడం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో వ్యాక్యూమ్ లేదు, ఇట్ ఈజ్ ఎ టైట్ కంపార్ట్మెంట్. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఉన్నాయి, పొలిటికల్ వ్యాక్యూమ్ లేదు. ఉన్న కొద్దిపాటి పొలిటికల్ వ్యాక్యూమ్లో జగన్మోహన్ రెడ్డి ఇమిడిపోయి ఉన్నాడు. ఈ రెండిటి మధ్య గ్యాప్ లేదు. ఎప్పుడైనా సరే ప్రధాన ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు తీసుకోండి. తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడైతే విజయ్ జోసెఫ్ సీఎం అయిపోయాడో అవతల డిఎంకే వచ్చేసి అపోజిషన్లో కూర్చున్నది. వ్యాక్యూమ్ ఆ టోటల్ సినేరియో నుంచి ఏఐడిఎంకే అవుట్ అయిపోయింది. అటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లేదు. 2 ఎయిర్ టైట్ కంటైనర్లలో 2 పార్టీలు ఉన్నాయి, 2 వర్గాలు ఉన్నాయి, ఒక కూటమి, ఒక పార్టీ. అక్కడ గ్యాప్ లేదు. గ్యాపే లేనప్పుడు, వ్యాక్యూమే లేనప్పుడు నువ్వు ఎక్కడికి పోతావు? అవును. ఈ విషయము ఒక జర్నలిస్ట్గా పనిచేసిన నాకే తెలిసినప్పుడు
విజయసాయి రెడ్డికి తెలీదా? తెలుసు. కానీ ఏంటి అంటే విజయసాయి రెడ్డి ఎంత ఫండ్ కావాలంటే అంత ఫండ్ మొబిలైజ్ చేయగలను అన్న ధైర్యం ఉంది కాబట్టి, ఆ ధైర్యానికి వెనక ఉన్న అదృశ్య శక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి దిగి నేను రాజకీయ పార్టీ పెడుతున్నాను అని చెప్పేశాడు విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి రేపొద్దున ఏ డెసిషన్ తీసుకున్నా రాబోయే రోజుల్లో విజయసాయి రెడ్డి ఏం చేస్తాడు అంటే చాలామందిని మోసం చేయటానికి, తప్పుదోవ పట్టించటానికి చంద్రబాబు నాయుడిని పొగడబోతున్నాడు. 2 సార్లు 3 సార్లు చంద్రబాబు నాయుడిని పొగుడతాడు, ఒకసారి జగన్మోహన్ రెడ్డిని పొగుడతాడు. ఈ ఈక్వేషన్ తోటి రాబోయే 2 సంవత్సరాలు నడుపుతాడు. చంద్రబాబు నాయుడిని పొగుడతాడు, వీలైతే బీజేపీని పొగుడతాడు, ఒక 3 సార్లు వాళ్ళని పొగిడిన తర్వాత ఒకసారి జగన్మోహన్ రెడ్డిని పొగుడతాడు, ఒక 2 సార్లు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడతాడు. రామబ్రహ్మ గారు గుర్తుపెట్టుకోండి, నేను చెప్పే మాటలన్నీ. విజయసాయి రెడ్డి మొత్తం ఇటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించిన ఓట్లు కాకుండా, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఓట్లు కాకుండా, రాష్ట్రంలో ఉన్న ఒక 5%, 6% తటస్థంగా ఉన్న ఓట్లని టార్గెట్ చేస్తున్నాడు. ఇతని టార్గెటే 5% ఓట్లు. అవి చీలిస్తే జగన్ రెడ్డికి లబ్ధి కలుగుతుంది. అది విజయసాయి రెడ్డి చేయబోతున్నాడు. అందుకోసం రంగంలో దిగుతున్నాడు. దానికోసం అని చెప్పి చంద్రబాబు నాయుడిని 2 సార్లు పొగుడతాడు. పవన్ కళ్యాణ్ని కూడా పొగడబోతున్నాడు. మీరు చూడండి, ఈరోజు చెప్తున్నాను, మీరు ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ని పొగుడతాడు. న్యూట్రల్స్ని అట్రాక్ట్ చేయటము, వాళ్ళని డీవియేట్ చేయటము విజయసాయి రెడ్డి ఉద్దేశము. ఆ ఉద్దేశం ప్రకారమే పనిచేస్తున్నాడు. ఇప్పటికి ఇంకా పొలిటికల్ పార్టీ పెట్టలేదు, కానీ పెట్టిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిన ఐడియాలజీని ప్రజల్లోకి పంపింగ్ చేయటానికి విజయసాయి రెడ్డి దగ్గర పూర్తి ఆర్థిక బలం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి అంగబలాన్ని ఇస్తాడు. కొంతమంది కావాలంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న నమ్మిన బంట్లని కొంతమందిని విజయసాయి రెడ్డి దగ్గరికి పంపిస్తాడు. అందరూ కలిసి వర్కౌట్ చేస్తారు. న్యూట్రల్ ఓట్స్ని స్ప్లిట్ చేసే పెద్ద గేమ్ ప్లాన్ ఇది. మీరు చెప్పింది వాస్తవం సార్. ఇంకో ప్రచారం కూడా ఉంది. టీడీపీ ఎన్డీఏలో ఉంది కాబట్టి, భాగస్వామిగా ఉంది కాబట్టి, జగన్ రెడ్డికి అక్కడ చేరే అవకాశం లేదు కాబట్టి విజయసాయిని బయటికి పంపించి బయట నుంచి బీజేపీలోకి చేర్పిస్తే తన పనులు అవుతాయి అన్న ఉద్దేశంతో అలా చేశాడన్న ప్రచారం కూడా జరుగుతుంది. కానీ విజయసాయి రెడ్డి అంత ప్రభావం చూపించేసి భారతీయ జనతా పార్టీని ఆకట్టుకొని అంత తెలివితేటలు లేవు, అంత శక్తి లేదు, సామాజికంగా అంత బలము లేదు. అందుకని విజయసాయి రెడ్డి ఆడే గేము కేవలం జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరిగే గేమే తప్ప బీజేపీ చుట్టూ తిరిగే గేము కాదు. అంత శక్తి గల వ్యక్తి కాదు. జగన్ రెడ్డి కాపాడుకునే పని తప్ప రెండో పని చేయడు. విజయసాయి రెడ్డి ప్రతి అడుగులో జగన్ రెడ్డి కాపాడుకునే ప్రయత్నం తప్ప ఇంకోటి ఉండదని, భవిష్యత్తులో కూడా విజయసాయి రెడ్డి ఏం చేయబోతున్నాడో ముందే చెప్పిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ విజయసాయి రెడ్డి ఎత్తుగడల కోసం వేచి చూద్దాం. నమస్కారం.